నెల్లూరు జిల్లా కొవ్వూరులో వైసీపీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయి. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు బరితెగించి అరాచకం సృష్టిస్తున్నారు. పోతిరెడ్డిపాలెంలో తిప్పను భారీ యంత్రాలతో తవ్వి కోట్లలో అక్రమ గ్రావెల్ అమ్మకాలు సాగిస్తున్నారు. తిప్పని చదువు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొదలుపెట్టారు. ఒక్కో ఫ్లాట్ కు లక్షలు తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. సర్పంచ్ నలుబోలు శ్రీవాణి, ఆమె భర్త సుబ్బారెడ్డి అరాచకం సాగిస్తూ ఉండడం తీవ్ర ఆరోపణలకు తావిస్తుంది. తిప్పపై 3 తరాలుగా 300 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇళ్లు ఖాళీ చేసి పోవాలంటూ గిరిజనులు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. తమను కాపాడాలంటూ గిరిజనులంతా బోరుమంటున్నా పట్టించుకున్న దిక్కులేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రక్రియ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఈ రోజు కూడా జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ చదును చేస్తుంటే గిరిజనులు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుంటే మీరెవరు అడ్డుకునేదానికి మాకు పర్మిషన్ ఉంది, ఎంఆర్ఓ గారు మాకు ఇక్కడ చర్చి కట్టుకునేదానికి పర్మిషన్ ఇచ్చారు అని ఒకరు చెప్తారు. మళ్ళీ అదే అంటే ఇది చర్చికి కాదు, వేరే మీ గిరిజనులకే ఫ్లాట్లు ఇచ్చేదానికి చదును చేస్తున్నాము, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, మీరు ఎవరు అసలు అని చెప్పి వాళ్ళని బెదిరించి మళ్ళీ జేసీబీ తీసుకుని పనిచేయటం జరుగుతూ ఉంది. నీకు ఏదన్నా ఉంటే అధికారులను సంప్రదించి పేదలకు సహాయం చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. అటువంటిది కాకుండా మీ యొక్క స్వార్థం చూసుకొని ఏదో మీ సొంత పొలం లాగా, మీ సొంత సైట్ లాగా నాకు డబ్బులు కట్టండి మీరు పోయి ఆడ చదువు చేసుకుని అంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. గతంలో ఆ పెన్నా పొరుల కట్టలో ఉన్న మట్టిని అంతా అమ్మేసి దోచుకున్నారు. ఇప్పుడు అది అయిపోయినట్టుంది ఆ మట్టి. అందుకని ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈ తిప్పగరిజిన కాలనీలో మొదలు పెట్టున్నట్టున్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఏదైనా కూడా ఇప్పుడు ఆ 2 ఇళ్ళు కట్టినది ఎవరో ఏందనేది కూడా నిగ్గు తేల్చాలి, అధికారులను కోరాం. రకరకాల వాళ్ళు ఎవరెవరో వచ్చి జేసీబీని తీసుకొచ్చి ఫ్లాట్లు సదరు పెడుతున్నారు. మా గిరిజనులంతా పోయి అడుగుతుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. అదేం సార్, ఏంది, దేనికి సంబంధించి, ఎలా, ఏంటి అని అడిగితే మీకు అనవసరం, మీకు అవసరం లేదు అని అడుగుతున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఎమ్మెల్యేకి సర్పంచ్కి తెలియకుండా ఉంటుంది సార్. అడిగితే మేము వాళ్ళని అడిగాము, వీళ్ళని అడిగాము, ఎక్కడికైనా పోండి, ఎవరికైనా చెప్పండి, మాకు అవసరం లేదు అని మా గిరిజనుల్ని బెదిరిస్తున్నారు. అదేం సార్ అలాగ అడుగుతారు, నాకు అర్థం కావట్లేదు. మా ఊర్లో ఏం జరుగుతుందో మా గిరిజనులు అడిగే హక్కులు లేవు సార్. అడిగితే బెదిరిస్తారు సార్. ఎన్ని రోజులు ఈ బెదిరింపులు భయపడాలి సార్? మేము ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగదా? అందుకని ఎంపీటీసీకి కంప్లైంట్ చేశాం సార్. దానికి న్యాయం మీరే చేయాలి సార్. అధికారం ఉందని యానాదులను తొక్కేయకూడదు సార్. మాకు అనేది ఒక హక్కు అనేది ఉంటుంది సార్. నెల్లూరు జిల్లా కొవ్వూరులో వైసీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. తిప్పను తవ్వి కోట్లు గడిస్తున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్. శంకరి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు, అక్రమాలు, అవినీతి రోజు రోజుకు కూడా పెట్టరేగిపోతుంది. ప్రధానంగా చూస్తే ఎమ్మెల్యేలు అనుచరులు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు, అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు సుబ్బారెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, ఈయన కోవూరు మండలానికి కన్వీనర్ గా ఉన్నారు. ఆయన భార్య శ్రీవాణి పోతిరెడ్డిపాలెం అనే గ్రామానికి సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు, ఎన్నికయ్యారు. అయితే ఈ పోతిరెడ్డిపాలెంలో ఒక తిప్ప ఉంది. పోతిరెడ్డిపాలెం తిప్ప అంటే ఆ ప్రాంతంలో పెద్ద పేరుంది. ఆ తిప్ప పైన దాదాపు 300 కుటుంబాలు గిరిజనులు. వీళ్ళంతా ఏ రోజుకు ఆ రోజు కూలి పనులు, 4 పనులు, చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ 3 తరాలుగా ఈ 300 కుటుంబాల గిరిజనుల తిప్ప మీద ఉంటూ ఉంటే ఈ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచరులైన నలుబోలు సుబ్బారెడ్డి, ఆయన భార్య శ్రీవాణి వీళ్ళ కళ్ళు పడ్డాయి. అంతే గత కొన్ని రోజులుగా భారీ యంత్రాలు తీసుకొచ్చి ఆ తిప్పనంతా కూడా తవ్వేస్తున్నారు. గ్రావెల్ అంతా కూడా కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ అంతా కూడా అమ్మకాలు సాగిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇవంతా కూడా ఇప్పుడే ఈ గ్రావెల్ తవ్వేసి అదంతా కూడా చదును చేసి ఇళ్ల స్థలాలు వేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ స్థలాల్లో ఈ వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా అమాయకులు. పోయినసారి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి వాళ్ళంతా కూడా మద్దతు పలికారు. ఆ ఎన్నికల సమయంలో గంప గుర్తుగా తమ ఓట్లన్నీ దండుకున్నారు. కానీ వాళ్ళ రోజున తమ ఉనికే ప్రమాదంగా మారుతుందని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. పలుసార్లు అధికారులు ఫిర్యాదు చేశారు. 3 తరాలుగా 300 కుటుంబాలు, గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాము, కనుకరించండి, వాళ్ళు తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పినా కూడా ఏ అధికారి కూడా స్థాయికి పోయినటువంటి పరిస్థితి లేదు.
అధికారులు అక్కడ అలాంటి ఏమీ లేదని చెబుతూ తప్పించుకుంటున్నారు. కనీసం ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళి మీరు వచ్చి రండి ఒకసారి చూడండి అన్నా కూడా ఆ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. రెవెన్యూ అధికారుల తీరు తీవ్ర ఆరోపణలకు తావిస్తూ ఉంది. మరోవైపు గత ఎన్నికలప్పుడు గంప గుర్తుగా ఓట్లన్నీ దండుకున్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పత్తా లేరు. ఆయనకి అనేక మందితోటి ఫిర్యాదులు చేయించినా కూడా ఆ ఛాయలకు కూడా రావటం లేదు. మొత్తం మీద గిరిజనులు అయితే అనుక్షణం నిద్రలేనటువంటి రాత్రులు గడుపుతారు, క్షణక్షణం భయపడిపోతున్నారు. మీరంతా ఖాళీ చేసి వెళ్లిపోండి అని చెప్పి వాళ్ళ తీవ్ర స్థాయిలో బెదిరింపులు పాల్పడుతున్నారు. ఇప్పటికే కొన్ని కుటుంబాల అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళ కూడా మీరంతా వెళ్లిపోతే ఆ స్థలాలన్నీ మేము అమ్మేసుకోవాలి. మొదట చర్చి కోసం అన్నారు, ఆ తర్వాత జగనన్న ఇళ్ల స్థలాలు అన్నారు. చివరికి అదంతా కూడా ప్రైవేట్ వ్యాపారాలు చేస్తూ ఒక్కొక్క స్థలం 2 లక్షల నుంచి 5 లక్షలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా కూడా జిల్లా ఉన్న అధికారులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. శంకర్ రైట్, థ్యాంక్ యూ మహేష్.